మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. బంగారం ధరలో మరోసారి ఊహించని పరిణామాల్ని చవిచూసే అవకాశం ఉందా? ఒకరోజు పడుతోంది, ఒకరోజు పైకి లేస్తోంది, కానీ పూర్తి స్థాయిలో తేరుకోలేదనే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఓవరాల్గా గోల్డ్ మార్కెట్లో వస్తున్నటువంటి చేంజెస్ ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే సార్. సార్, బంగారం ధర మొన్న కొంచెం ఏదో పెరిగింది అన్నారు, మళ్ళీ ఇప్పుడు పడిపోతుంది అంటున్నారు. సో ఏంటి, ఏం జరుగుతుంది? ఇవాల్టి పరిస్థితి ఏంటి గోల్డ్ మార్కెట్లో? అంటే మనం ఆ రోజు అనుకుంది కూడా ట్రెండింగ్ డౌనే ఉంది గోల్డ్ లో, అదే ఇది అవుతుంది చూడండి. ఎందుకంటే 2 రోజులు ఏదో ఇన్స్టెంట్ గా 2 రోజులు పెరిగినా మళ్ళీ తర్వాత దాని ట్రెండ్ దాన్ని తీసుకుంటుంది. అంటే ఇంకా కొంచెం డౌనే ఉంది. ఎందుకు అంటే మెయిన్ కారణం సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి కదా, వాళ్ళందరూ ఎక్కువైన ఇది చిన్న చిన్నగా వాళ్ళు అమ్మితే గనక కిందకి రావచ్చు అనుకున్నది. ఎప్పుడైతే క్రూడ్ పెరుగుతుందో, క్రూడ్ పెరిగిందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే మనీ క్యాష్ ఫ్లో తగ్గుద్ది మార్కెట్ లో. దాని ఎఫెక్ట్ చిన్న చిన్నగా మార్కెట్ ఫ్లోటింగ్ ఉండదు, రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్టాగ్ఫ్లేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి కొన్ని కంట్రీస్ చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు టర్కీ చూసుకోవచ్చు. అంటే వాళ్ళ కరెన్సీ డివాల్యూ అవుతుంటే దాన్ని ఇచ్చేసుకోవడానికి గోల్డ్ రిజర్వ్స్ ఇచ్చేస్తున్నారు. సో వాళ్ళు దాదాపుగా 3-4 డేస్ నుంచి వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. $16 బిలియన్ వర్త్ ఆఫ్ టర్కీ. సో రష్యా కూడా చిన్న చిన్నగా కొంచెం $4 బిలియన్ దాకా అమ్మారు వాళ్ళు కూడా. సో అంటే మిగతా ఇంకా లైన్ పెట్టారా అంటే కొంచెం ఇంకా మిగతా వాళ్ళు కూడా, ఎందుకంటే క్రూడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే అమ్మే వాళ్ళకి కూడా ఇదే కదా, కొనే వాళ్ళు కూడా ఇదే, అమ్మే వాళ్ళకి కూడా వస్తుంది కదా ఎఫెక్ట్. వాళ్ళకి కూడా మరి ఇన్కమ్ అదే కదా, జీసీసీ కంట్రీస్ కానీ ఇన్కమ్ అదే, వేరే ఇన్కమ్ ఏమి ఉండదు. టూరిజం అంత ఉండదు. మెయిన్ అసలు లాభాలు వచ్చేలా దీంట్లోనే కదా. సో అదే వెనకబడినప్పుడు క్రూడే మెయిన్ అందరికి ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది వారు కనుక ఎక్స్టెండ్ అయితే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 48 అవర్స్ ని 5 డేస్ చేశారు, 5 డేస్ నుంచి 10 డేస్ చేశారు. ఈ 10 డేస్ April 6th వచ్చింది. April 6th నుంచి మనం అనుకునేది April 10th లోపల ఆగచ్చు అనేది. సో ఈ లోపల కొంచెం వీళ్ళందరూ కనుక క్రూడ్ $150 ఎబో వెళ్తుందన్న భయం అందరికీ వస్తుంది. సో అది వెళ్తే మటుకు ఇంకా కొంచెం గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే ఛాన్స్లే కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలి కాబట్టి ఆ ఎఫెక్ట్ పడుతోంది, డైరెక్ట్ పడుతోంది. సో అందుకని వాళ్ళందరూ కూడా, మనం కూడా ఎక్కువ సార్లు కూడా మన కరెన్సీ కూడా ఇదైనప్పుడు మనం యాక్చువల్లీ ఇప్పుడు కూడా 94-95 దాకా వచ్చాం. కూడా చేయాల్సింది అదే పని. గోల్డ్ రిజర్వ్స్ కొంత తగ్గించుకుంటేనే మనం కొంచెం బయటపడే ఛాన్స్ ఉంటుంది. పివి నరసింహారావు గారు ఏం చేశారో అలాంటిది ఇప్పుడు అట్లా చేసి దాని నుంచి బయటికి రావాలంటే సంథింగ్, అంటే గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఏం చేయలేదు కానీ నౌ ఇట్ హస్ బీన్ స్టార్టెడ్ అనుకోవచ్చు. ఒక రకంగా స్టార్ట్ చేసింది. ఆర్బీఐ అనౌన్స్మెంట్స్ కానీ కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీకు 2000 ముందు 2 times వచ్చిందండి. ఇట్లానే వస్తే ఇండియా మిలీనియం బాండ్ అనే ఎన్ఆర్ఐ ఒకటి, లేకపోతే ఇండియన్ రిసర్జెంట్ బాండ్ అని మనం ఇచ్చేస్తే దాని అనుగుణంగా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ బాండ్స్ ఇష్యూ చేసి ఎన్ఆర్ఐస్ కి, ఎఫ్ఐఎస్ కి హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి వెనక్కి తీసుకున్నాం. మామూలు బ్యాంకింగ్ అంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ చేయాల్సిన పని. ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు కదా, వాళ్ళు వెనక్కి రావాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్. అంటే అప్పుడు మనం ఇండియన్ మిలీనియం బాండ్ అని, ఇండియన్ రిసర్జెంట్ బాండ్ అని హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళకి ఇచ్చి ఎఫ్ఐఎస్ కానీ ఎన్ఆర్ఐస్ కి వాళ్ళకి అట్రాక్ట్ చేసాం. సో ఆ అమౌంట్ మనం వెనక్కి రావాలంటే దిస్ ఇస్ ఏ టైం. అది ఈ ఆపరేషన్స్ అనేది చిన్నగా మొదలు పెట్టింది గవర్నమెంట్. ఆర్బీఐ కూడా కొంచెం ఇవన్నీ చూస్తోంది. సో ఇప్పుడు దాకా లేదు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ట్యాక్స్ డివిడెండ్ కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మార్కెట్ మనం లో లెవెల్స్ కి వచ్చినట్టు లెక్క. సో అంటే క్రూడ్ లో అతి తొందరలోనే సెట్ అవుతుంది. సెట్ అయినప్పుడు ఏమవుతుంది, మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్ గా. అందరూ అంటే అందులో సీజన్ కూడా వస్తుంది కాబట్టి 110,000 నుంచి 120,000 వస్తుందా అంటే అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందరూ 1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉన్నటువంటి రేట్కి వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది 70,000 అది కూడా చెప్తున్నారు కానీ బట్ అంత పాసిబిలిటీ ఉండకపోవచ్చు. 1,00,000 వరకు వస్తుంది అని ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సీజన్ వస్తుంది, మీరు చెప్పినట్టుగా రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేస్తే ఆ మేరకు తగ్గుతుంది అంటారా? తగ్గుతుంది, 100% తేడా వస్తుంది.
ఆ చేంజ్ వచ్చేస్తుంది దాంట్లో. అది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఏ కంట్రీ అయినా చేయాల్సిన పని. సో స్టార్టెడ్ టర్కీ అండ్ రష్యా రెండు కూడా. రష్యా కొంత జస్ట్ ఒక 25% ఉన్నట్టు, చాలా తక్కువ పర్సెంటేజ్. టర్కీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి బాగా ఎఫెక్ట్ వస్తుంది. మిగతా కంట్రీస్ కూడా ఎంతవరకు ఇది ఎక్స్కలేట్ అయితే డెఫినెట్ గా ఆ ఎఫెక్ట్ పడుద్ది. పడినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు అమ్మాల్సింది 8% లో. ఇంటర్నేషనల్ మార్కెట్ లో రిలీజ్ చేస్తే మన మార్కెట్ల పైన అది ప్రభావం చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చైనా కూడా ప్రొక్యూర్మెంట్ చేసింది అనేటువంటి మాట ఉంది. వీళ్ళు అమ్ముతుంటే చైనా కొనుక్కుంటే మార్కెట్లో ఆ చేంజెస్ అనేవి, ఆ ఫలితాలు అనేవి కస్టమర్ల దాకా వస్తాయి. అంటే ఇప్పుడు అది తగ్గుతున్నప్పుడు ఇంకా పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి, చైనా కూడా ఒక రకంగా ఇబ్బందుల్లోనే ఉంది. స్ట్రాంగ్ గా అంత ఫండమెంటల్ స్ట్రాంగ్ ఏం లేదు. వాళ్ళు కూడా డెట్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందుల్లోనే ఉంది. సో డెఫినెట్ ఎక్కువ మందికి ఎక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చి వెనక్కి రాక, ఆ డబ్బులు పేమెంట్ రాక, శ్రీలంక ఏమైంది, శ్రీలంకన్ చూడండి ఎంత ఎక్కువ. అలా ప్రతి కంట్రీస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి డెట్ ఎక్కువ ఉంది వాళ్ళకి కూడా. అంటే యుఎస్ అంత డెట్ లేకపోయినా వాళ్ళకి కూడా డెట్ ఉంది. సో అది కూడా ఇక కంటిన్యూగా రిసెషన్ వస్తున్నా అంటే, ఇట్లాంటి కంటిన్యూ అయితే రిసెషన్ వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి కాబట్టి ఆ భయం ఉంటుంది. సో డెఫినెట్ గా ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో సెంట్రల్ బ్యాంక్స్, వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. సో మనం కూడా చిన్న చిన్నగా స్టెప్స్ వేస్తుంది గవర్నమెంట్ కూడా, ఎందుకంటే భయం ఉంది ఎక్స్టెండ్ అవుతుందేమో అనేది. మన మోడీ గారు కూడా చెప్పింది అదే, ఏదైనా తట్టుకోవడానికి రెడీగా ఉండండి అన్న మాట. అది కొంచెం ఇది వస్తుంది. అది మరి ఎంతవరకు ఈ 6th లోపల ఈ వారంలో ఏమైనా చేంజ్ వస్తుందా అంటే, యుద్ధం ఆపాలని ఇద్దరికి ఉంది, కానీ ఎట్లా ఆపాలి, ఎవరి ఈగో తగ్గాలి, ఎవరు వెనక్కి స్టెప్ వేయాలి అనేది ఇక్కడ పెద్ద ఇట్స్ $1 million క్వశ్చన్. నేను ఆగను, నువ్వు ఆగాలి, అదే పరిస్థితి ఇద్దరికి. యుఎస్ కాబట్టి ఇంక మీరు ఆగాల్సిందిగా, నేను సచిన ఆగనంటే ఇరాన్. సో వాళ్ళకి ఇది టెంట్ నడుస్తుంది కాబట్టి గ్రౌండ్ అటాక్ 10,000 సోల్జర్స్ వాళ్ళని కూడా ఇచ్చేస్తున్నారు అన్నది. కాకపోతే ఇది 5th వీక్ రన్నింగ్. ఇప్పటిదాకా 4 weeks లో చూడండి, వీకెండ్ లో ట్రంప్ ఏదో ఒకటి మాట్లాడాడు ఆయన నెగిటివ్. ఆయన నోరు తెరిచినప్పుడల్లా మార్కెట్ పడింది. సో ఈ వారం ఏం మాట్లాడకపోయినా, ఎస్కలేషన్ ఏం లేకపోయినా సోల్జర్స్ అటాక్ చేస్తారన్న ఇది ఒకటి ఉంది. సో మెయిన్ అది. దాని వల్ల కొంచెం డౌన్ లో, అంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ డౌన్ లెవెల్స్ కి వచ్చామా అంటే, మార్కెట్ డౌన్ లెవెల్స్ కి వచ్చాం. ఏదన్నా ఉంటే కొంచెం వాసన ఇంకొంచెం ఉండొచ్చు. ఏదైనా వచ్చినా 22,100 కట్ అయిందంటే 21,800 మ్యాక్స్ టు మ్యాక్స్. అది రాకపోవచ్చు, మేబీ 22,100 అనుకోవచ్చు అండి. సో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి యూటర్న్ తిరిగే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే డీపర్ కరెక్షన్ లో వీ హ్యావ్ టు బై ద బెటర్ స్టాక్స్. ఇప్పుడు 20 days DMA, 50 days DMA, 100 days DMA, 200 days DMA, మొత్తం టెక్నికల్ చూస్తే అన్ని స్టాక్స్ కూడా 200 కంటే కింద ఉన్నాయి. అంటే కోవిడ్ లో కూడా 200 days కిందకి రాలేదు, 100 days పైన ఉన్నాయి. కోవిడ్ లో కూడా దానికంటే పైన ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికంటే లో లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి దిస్ ద రైట్ టైం టు పర్చేస్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు స్టాగర్డ్ మేనర్ కానీ. సరే, అంటే ఇంకా రేటు పడుతుంది అన్నారు కాబట్టి పర్చేస్ చేద్దామా, వేచి చూద్దామా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కస్టమర్ కి. గోల్డ్ అయితే 100% కొంచెం ఆగొచ్చు. ఒక్క వారం, ఇంకా 4-5 రోజులు, మేబీ April 6 దాకా పెట్టుకుంటే మనకు డైరెక్షన్ తెలుస్తుంది. డెఫినెట్ గా తగ్గుముఖం పట్టే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేది. అంటే ఈ మధ్యలో మళ్ళీ ఏదైనా కొత్త ఇష్యూస్ వచ్చి అది వేరే విషయం. బట్ ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ లో ఇమీడియట్ గా ట్రంప్ కూడా ఎగనెస్ట్ వస్తుంది. నిన్న కూడా శాన్ ఫ్రాన్సిస్కో దాదాపుగా 1,50,00,000 మంది రోడ్డు మీదకి వచ్చారు ఎగనెస్ట్ గా. సో ఇది పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో కొంచెం చేసే భయం కూడా ఉంటది. ఇంకోటి ఏదైనా అటాక్ చేయాలన్నా ఆగుతారు కదా. సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి మార్కెట్ కొంచెం ఇదవుతుంది కాబట్టి, పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గిగా ఉంటుంది. అందులో మనకి సీజన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది మంచి తరుణం, అందరికి మంచి అవకాశం. ఒక 2,000, 3,000 తగ్గినా, ఒక 10,000 తగ్గినా బ్రహ్మాండం కదా. సో డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి 2,000, 3,000 తగ్గడం అనేది, 10,000 తగ్గడం అనేది ఈ లాస్ట్ 1 week 10 days లో చూసేశారు. మీరు మరీ ఆశ పెట్టారు 1,10,000కి వస్తుంది అనగానే అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే 1,10,000 అంటే 1,10,000 నుంచి 1,20,000 వరకు ఆ రేంజ్ లోనే ఎక్కడో చోట సపోర్ట్ తీసుకొని మళ్ళీ అదే మళ్ళీ రాదంటే మళ్ళీ పైకి వస్తుంది. ఎంతకాలం పడుతుంది సార్? అంటే ఇప్పుడు 1,10,000, 1,20,000 మధ్యలోకి వచ్చి బహుశా మనం అనుకుందాం ఇంకొక 2 వారాలు అనుకుందాం, ఆ April 15 వరకు ఆ ట్రెండ్ కొనసాగితే మళ్ళీ బంగారం పెరగడానికి లేదా ఇక్కడే ఫ్రీజ్ అవడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? ఇట్ డిపెండ్స్ ఆన్ క్రూడ్. ఓకే, క్రూడ్ మనం చేసుకోవాలి. క్రూడ్ న్యూట్రల్ ఉందంటే మొత్తం న్యూట్రల్ గా ఉంటాయి. క్రూడ్ పడుతుంటే మార్కెట్ పెరుగుతుంది, క్రూడ్ పెరిగితే మార్కెట్ డౌన్ అవుతుంది. మార్కెట్ డౌన్ అయితే అది కొంచెం ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. సో క్రూడ్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఇవన్నీ కూడా. సో క్రూడ్ మనకి ఎట్టి పరిస్థితుల్లో, అంటే క్రూడ్ తగ్గాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి.
యుద్ధం అనేది నడవచ్చు, మనకు పెద్ద ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే చూసాం కదా, ఇంకోటి నడుస్తూనే ఉంది, కాస్ట్ ఇంకోటి కాలుతూనే ఉంది కదా. సో దానివల్ల మనకేం తర్వాత మళ్ళీ హైక్ కూడా వచ్చేసాం. సో ఇప్పుడు దీనికి ఇది కూడా అంతే, ఈ వార్ కూడా అంతే కాదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ కంట్రోల్ కనుక క్రూడ్ కనుక ఇదైతే 100% మనకి అన్ని మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ శనివారం ఆదివారం లోపల ఏదైనా మంచి పాజిటివ్ చెప్తాడు, ఇప్పటిదాకా చేసింది ఏదైనా పాజిటివ్, ఒక ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చి, ఒక కొలీగ్ వచ్చి, ఇద్దరు ఒక దారికి వస్తే డెఫినెట్ గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కాకుండా మెయిన్ ఏంటంటే ట్రంప్, మోడీ అండ్ ద థర్డ్ పర్సన్ ఈస్ దేర్, ఎలాన్ మస్క్. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు థర్డ్ పర్సన్ కూడా లైన్ లో ఉన్నారు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద ఎలాన్ మస్క్ టేక్ ఓవర్ చేయాలని, దాని ఖరీదు కొనుక్కోవాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అది ప్రెషరైజ్ బై ట్రంప్. సో వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారంటే ఈ విషయం బయటకు రాలేదు ఇంకా. సో థర్డ్ పర్సన్ అనేది ఇంకా చెప్పలేదు. ఇద్దరు మాట్లాడుకున్నారు, ట్రంప్ మోడీ మాట్లాడుకున్నారు కానీ థర్డ్ పర్సన్ ఎవరైనా చెప్పలేదు. సో డెఫినెట్ గా మేబీ ది ఎలాన్ మస్క్, ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా టేక్ ఓవర్ చేయాలనే ఉద్దేశం ప్రెషరైజ్ ఉంది. సో దాని ఏదైనా మంచికి క్రూడ్ తగ్గాలంటే ఇలాంటివి జరిగిన మంచిదే కదా. సో వాళ్ళు కూడా $2 బిలియన్ పర్ షిప్ కి ఛార్జ్ చేస్తా ఉంటున్నారు ఇరాన్. ఆ భయం పట్టుకుంది ఆయనకి. సో దాన్ని టేక్ ఓవర్ చేయాలి. సో దగ్గరలోనే స్ట్రైట్ ఆఫ్ మాండెప్ అని ఇంకోటి ఉంది, అది కూడా సౌత్ ఈస్ట్ తో అది క్లోజ్ చేస్తాం. అక్కడ $6 బిలియన్ వర్త్ క్రూడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడి నుంచి. అది కూడా క్లోజ్ చేస్తే ఇబ్బంది కదా. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సండే దాకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ అనేది అబ్జర్వ్ చేస్తే, క్రూడ్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి డైరెక్షన్ తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఏదైనా కొంచెం రౌండ్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం ఒక 4-5 రోజులు ఆగచ్చు అని నా ఉద్దేశం గోల్డ్ కొనడానికి. రైట్ సార్, సిల్వర్ మీద ఎట్లా ఉంటుంది సార్ ఈ ప్రభావం? గోల్డ్ మరి 1,20,000 దగ్గరకు వచ్చేసింది అనుకోండి, సిల్వర్ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? సిల్వర్ మీద ఇండస్ట్రియల్ యూసేజ్ మారినంత కాలం నో చేంజ్. అది కనుక ఆల్టర్నేట్ వచ్చి ఇది కాకుండా ఇంకోటి ఉంది, ఇది కొనొచ్చు, అది సిల్వర్ బదులు దానికంటే తక్కువ, ఈ ప్రొడక్ట్ తక్కువ వాడచ్చు అనేది తప్ప మామూలుగా ఇండస్ట్రియల్ యూసేజ్ లో తేడా రాదు. సో కన్సిస్టెంట్ గా మనం లాస్ట్ టైం పెరిగినట్టు అట్లా పెరగాలంటే మనం చెప్పినట్టు అనుకోదు. చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం సెట్ అవ్వగానే సో డెఫినెట్ గా మళ్ళీ పెరుగుద్ది అని, అంత రాకపోతే చిన్నగా 4,10,000 రాదా అంటే మళ్ళీ వస్తుందండి. కానీ టైం తీసుకుంటుంది, టైం టేకెన్ ఓవర్ ఎ పీరియడ్ వస్తుంది. డెఫినెట్ గా ఇండస్ట్రియల్ యూసేజ్ డిమాండ్ పెరుగుతున్నంత కాలం, ఆల్టర్నేట్ మెటల్ రానంత కాలం దీనికి ఆల్టర్నేట్ సిల్వర్ కి ఆల్టర్నేట్ ఇంకా మనకి అసలు ఇప్పుడున్న రేట్ నుంచి ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, లేదా ఇక్కడ స్టేబుల్ అయ్యి కొంచెం పెరగడానికి స్కోప్ ఉంటుందా? సిల్వర్ ఎంత పడాలో అంత పడిపోయింది. సో డెఫినెట్ గా కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. అంత ఇంక పడకపోవచ్చు. ఎంత పడాలో దీని గోల్డ్ కంటే అది కొంచెం ఎక్కువ పర్సంటేజ్ పడింది. సో ఇక్కడ నుంచి ఎక్కడో చోట సపోర్ట్ తీసుకొని ముందుకెళ్లాల్సిందే. సపోర్ట్ కావాలంటే కన్సంప్షన్ అంటే డిమాండ్, సప్లై డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది అనుకోండి, దానికి ఇంకా డోకా లేదు. సో మళ్ళీ చిన్నగా పెరిగే ఛాన్సులే ఉంటాయి. సో దాని అనుగుణంగా మనకి లాంగ్ టర్మ్ అని పెట్టుకొని, అంటే ఇది ఫ్రీ క్యాష్ ఎంత అయిందో ఆ సిల్వర్ ఎప్పుడైనా పడుతున్నప్పుడు కొంత డిఫరెన్స్, మనం కొన్నదానికి దానికి డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోవడం బెస్ట్. అంతేగాని ఇదేదో బాగా పెరుగుతుంది మళ్ళీ 4 లక్షలు వచ్చేస్తుందని చెప్పి మొత్తం తీసుకొని మనకు 10 లక్షలు ఉంటే దాంట్లో 5 లక్షలు 7 లక్షలు పెట్టకూడదు. మెటల్స్ లో కూడా డైవర్సిఫై చేసుకుంటే బెస్ట్. సిల్వర్, కాపర్, మెటల్, అల్యూమినియం, జింక్ ఇవన్నీ ఉన్నాయి, ఒకటే కాదు. వాటన్నిటిలో కూడా 10 to 20% బెస్ట్. మన క్యాపిటల్ లో ఒరిజినల్ గా 80% ఈక్విటీ పెడితే 20% ఈ మెటల్స్ లో పెట్టుకోవడం బెస్ట్. ఓకే, సో ఈ ట్రెండ్ అయితే ఇంకా కొంచెం శుభవార్తలు చెప్పే దిశగానే వెళ్తుంది అంటారు ఇంకొక 4-5 రోజులు చూస్తే. ఎనీ టైమ్ ద పాజిటివ్ న్యూస్ మేకప్. ఎందుకంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇద్దరికి కూడా, ఎవరాపాలో తెలీదు. ఓన్లీ 1% విల్ స్టాప్ దట్. అంటే ఇంకా చేసుకోండి అర్థం, ఓన్లీ ఇండియా కెన్ స్టాప్ ద వార్. ఎందుకంటే అటు ఇరాన్ తో న్యూట్రల్ గా ఉంది, అటు రష్యాతో స్నేహం ఉంది, ఇటు యుఎస్ తో బంధం ఉంది, ఏం తెగించుకోలేదు, ఇటు ఇజ్రాయెల్ తో బంధం ఉంది. ఇంకెవరండి ఉంది అసలు న్యూట్రల్ గా ఉంది? ఏ దేశం ఉంది? ఒక్క దేశం చెప్పండి. సో అందరూ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, లేదా వీళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి ఒక రకంగా అటు వచ్చిందే కానీ ఓన్లీ ద న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది మనమే కాబట్టి. సో రిక్వెస్ట్ కూడా ట్రంప్ నుంచి కూడా ఫోన్ వచ్చిందంటేనే అర్థం కావాలి కదా మనకి. అక్కడి నుంచి రిక్వెస్ట్ బయటకు అన్ని చెప్పరు కదా. సో డెఫినెట్ గా ఇది అతి తొందరలోనే ఎండ్ కార్డ్ పడే టైం వచ్చేసింది అనుకోవచ్చండి.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది యుద్ధం ముగింపు దశకి వచ్చేసిందని చెప్పని ప్రభు గారు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వివిధ దేశాలు అనుసరిస్తున్నటువంటి గోల్డ్ పాలసీస్, రష్యా, టర్కీ లాంటి దేశాలు ఇప్పటికే విక్రయాలు స్టార్ట్ చేసినాయి. ఇండియాలో కూడా కొంత మొబిలైజేషన్ జరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. సో క్రమంగా వెయిట్ చేస్తే కనుక ఒక వారం రోజుల్లో గోల్డ్ 1,10,000 నుంచి 1,20,000కు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పాలి. ఇండియన్ మార్కెట్లో సీజన్ వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక పండగ అంశంగా చెప్తున్నారు ప్రభు గారు. ఇక సిల్వర్ మార్కెట్ పైన మాత్రం ఇంకా కన్సిస్టెన్సీ కంటిన్యూ అవుతుంది, మార్కెట్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశాలు లేవని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.